అండ్ ఇదివరకు లాస్ట్ టైము మన ఇంటరాక్షన్లో అప్పుడు అడిగాను నేను యాక్చువల్గా మీరు పోలీసు చాలా క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ చేసే పొటెన్షియాలిటీ మీకున్నా కూడా ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్స్కే కన్ఫైన్ అయిపోతున్నాను అప్పుడు చెప్పారు ఇది మోస్ట్లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చని. బట్ గ్యాప్ రాకుండా ఇమీడియట్గా మళ్ళీ పోలీస్ కథ వచ్చారు. అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ కాస్ట్ అయిపోతుందని తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దీంట్లో ఉన్న మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటి? మంచి కదా సార్. అంటే ఆబ్వియస్లీ నాకు మైండ్లో ఉంది. బికాస్ అమ్ము, జిగర్దంద, తర్వాత ఇన్స్పెక్టర్ రిషి, ఇవి 3 తర్వాత 11 వస్తుందని నాకు తెలుసు సార్. కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు. ఓకే, డ్రెస్ ఒకటే సేమ్, మనిషి సేమ్, కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది, క్యారెక్టరేషన్ వేరే ఉంది. సో నాకు అదొక ఛాలెంజే. ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ 3 ఫిల్మ్స్ పోలీస్గా చేసి ఇంకో పోలీస్గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ 3 ఫిల్మ్స్. ఐ థింక్ లోకేష్ హ్యాస్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది, ద కాకి అండ్ ఆల్. ఏమో సార్ తెలియదు, ఫిట్గా ఉన్నాను చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్. బట్ యా, కథలు బాగుంటున్నాయి సార్. నాకు వచ్చిన లైక్ 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథలో రెండు కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బాగుంటుంది. సో వదులుకోలేని పరిస్థితి. అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్. ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఫినిష్డ్ ఇట్ సార్. అయితే ఈ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా? అవునండి. ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమీడియట్గా నవీన్ చంద్రవాలని సినిమా చేస్తాను, నవీన్ చంద్రవాలని. ద ఐడియా వాజ్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. దాని లోకేష్ అండ్ అక్బర్ గారు కలిసినప్పుడు సో వాంట్ టు డూ అ తెలుగు తమిళ్ అన్నారు. సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ్లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్వల్ అంటారు కొందరు వైట్ షార్ట్స్ మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు, దాన్ని బైలింగ్వల్ అనేస్తారు. బట్ లోకేష్ అండ్ అక్బర్ సార్ వాళ్ళు దే వర్ వెరీ క్లియర్. సో తమిళ్ తెలుగు 2 ఒరిజినల్స్, దిస్ ఈజ్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్, తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్. సో 2 సినిమాలు చేసాం. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 52 days 51 days వి షాట్ 2 ఫిల్మ్స్ అండి. పైగా అదృష్టం ఏమిటంటే అండి, యూజువలీ మాకు ఎలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ క్యారెక్టర్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు. బట్ వీళ్ళేం చేశారంటే 8 months ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్లేషన్లా డబ్బింగ్లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు 8 months వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వీ వెంట్ ఆన్ సెట్ వీ ఫినిష్డ్ ఇన్ 51 days అండి. అయితే యాక్చువల్లీ ఇందాక మీరు మహారాజాని కోట్ చేస్తూ మాట్లాడారు, దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇది చూస్తే కనుక మొత్తం టోటల్గా కాకి ఇదే కనపడుతుంది తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్లేదు. ఎలా ఉండబోతుంది స్టోరీ? చాలా ఉంది సార్. టైటిల్ 11 సార్, 11 ఇన్వెస్టిగేషన్ సార్. 11 ఇన్వెస్టిగేషన్స్, ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్. సో చాలా హ్యూమన్లీగా ఉంటుంది. అండ్ భయం నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటుంది, చెప్పేసాను సారీ, చిన్న భయం ఉంటుంది. బట్ చూడండి సార్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ స్క్రిప్ట్. నవీన్ గారు, హలో సార్ చెప్పండి సార్. లేడీస్ ఫస్ట్. Hi, Abhilasha from Gulte. Hi, This Abhilasha. question is open to everybody. Usual ga bilingual cheste supporting actors Tamil specific actors, Telugu specific actors, different actors vaadtaru scenes lo. So to have common supporting actors and to have a common cast in both Tamil and Telugu is a very interesting and different decision. So A, why did you choose to do that, director and producers, and B, how did it benefit the film creatively? I think Lokesh will యాక్చువల్లీ మీరు చెప్పింది అది యూజువల్ కామన్గా ఆడిషన్స్ ఇస్తారు. సో తమిళకు సెపరేట్ కాస్టింగ్, తెలుగు సెపరేట్ కాస్టింగ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్, నేను అది చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక కొత్త ఫీలింగ్ రావట్లేదు అని నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది లోపల. సో దానికేం డిసైడ్ చేసింది అంటే కామన్గా వద్దు, ఐ మీన్ సెపరేట్గా వద్దు, కామన్గా యాక్టర్స్ పెడతామని. బట్ నాకు తెలుసు ఇట్ వాస్ వెరీ ఛాలెంజ్ బికాస్ రవివర్మ సార్, కిరీటి సార్ కానీ అందరికీ తమిళ్ డైలెక్ట్ చెప్పి మాట్లాడాలి కదా, అది నాకు తెలిసిన చాలా టైం పట్టినది. అది. సో సేమ్ లైక్ దట్ తమిళ్ ఉండే వాళ్ళకు తెలుగు డైలాగ్స్ మాట్లాడేది చాలా టైం పట్టినాం. బట్ స్టిల్ వై ఐ చూస్ దట్ ఈస్ the film should look different. So that is my basic idea. So that's why I choose to keep the common actors for both Tamil and Telugu.
మెయిన్గా నేను లోకేష్ వెన్ ది థాట్ యూ వాంట్ టు మేక్ తెలుగు తమిళ్ అన్నట్టు ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత కాస్టింగ్ తమిళ్ యాక్టర్స్ సపరేట్ తెలుగు యాక్టర్స్ సపరేట్ ఇట్స్ అ బిగ్ టాస్క్ అండి. దో వీఆర్ ప్రీ ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ కాస్ట్ అయినా ప్రతిదీ ఎక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ శశాంక్ ఈజ్ ఆల్రెడీ నోన్ విత్ 1-2 ఫిల్మ్స్ ఇన్ తమిళ్. పీపుల్ నో హిమ్. And since the OTT has come, they saw him in DJ Tillu as dead, but still they remember him. And like Ravi Verma has done a lot of like some Tamil films as well as dub chesina films. అది కాకుండా మాకేంటంటే ఫేసెస్ వాట్ వీ ఫెల్ట్ ఈస్ ఇట్ షుడ్ కనెక్ట్ బోత్ ఫర్ తమిళ్ ఆడియన్స్. వీళ్ళు చాలా కొత్తగా ఉంటారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్స్. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో వీ ప్లాన్ సంథింగ్ వేర్ అందరూ ఆడియన్స్కి క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా యాక్టర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. యాక్టర్ చూడగానే యాక్టర్ ఏదో చేయబోతాడు, లేకపోతే దిస్ యాక్టర్ విల్ బ్రింగ్ సంథింగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం వల్ల వీ థాట్ ఆఫ్ కాస్టింగ్ దిస్ వే అండ్ ఇట్ రియలీ హెల్ప్డ్ అవర్ ఫిలిం. బికాస్ అవుట్ చూసాం, డబ్బింగ్ చేసేసాం, ఫిలిం కూడా చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ అండ్ మెయిన్లీ ఆర్ ప్రొడ్యూసర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. సో ఇట్ వర్క్ ఫర్ అస్ ఇన్ దాట్ వే. థ్యాంక్ యూ. నవీన్ గారు, అంటే Sir. 11 అని పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఎందుకని 10 అవ్వకూడదు, 12 అవ్వకూడదు? 11 అనేది ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ నడుస్తుంది ఏపీలో. సార్ దాని మీద నేను ఏం చెప్పలేను సార్, ఎవరైనా ఆన్సర్ చేస్తారా? అది ట్రెండ్ ఇప్పుడు ఏమైందో పేరు ఎప్పుడో పెట్టాం కదా మనం. నవీన్ గారు చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుంది. లేదు సార్, అది ట్రెండ్ ఇప్పుడైంది అనుకుంటా సార్. మేము పేరు ఆల్రెడీ ముందే పెట్టేసాం. ముందే ఊహించారా? ముందు ఊహించలేదు. లేదు సార్, బట్ ఇది 11 మెంబర్స్ మీద జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ సార్. అండ్ ప్రతి ఇన్వెస్టిగేషన్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంటారో ఆ ప్రతి క్యారెక్టర్స్ ఆ స్క్రీన్ స్పేస్ మొత్తం వాళ్ళు తీసుకుంటారండి. సో ఇట్స్ అ వెరీ ఇంట్రిగేటింగ్ యాక్షన్ థ్రిల్లర్ అని ఫీల్ అవుతుంది. అంటే మీకే ఒక కంపారిజన్ వస్తుంది, ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేయటం వల్ల మీకే టఫ్ జాబ్. ఒక కొత్త పోలీస్ పాత్రలో మెప్పించాలంటే మీకే కంపారిజన్ వస్తుంది కదా, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా మీకు? ముందు తీసుకున్నవాడినే సార్ ప్రెషర్, బట్ రాజారేంద్ర గారు ఏముంది, ఎన్ని హీరోలు చాలామంది బ్యాక్ టు బ్యాక్ పోలీస్ ఫిల్మ్ చేస్తూనే ఉన్నారు, కాప్ ఫిల్మ్స్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు సార్, ఇంకా తమిళ్లో ఉన్నారు అలా. కాకపోతే సార్ ఏం కథ వదలాలనుకోలేదండి. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్. వదలమని కాదు సార్, అంటే మీరు కంపారిజన్ మీతోనే మీకు వస్తుంది, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇది చాలా కొత్త ఛాలెంజ్. అంటే కొత్త వాళ్ళు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత పోలీస్ పాత్ర చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఫ్రెష్గా ఉంటుంది. మీరు అదే పాత్రని అంటే ప్రీవియస్ సినిమాస్తో మీకే కంపారిజన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది. నా డైరెక్టర్ సార్ మీరు చూస్తే నేను చేసిన ఈ 3 పోలీస్ సినిమాల్లో అది నేనులా ఉండను సార్. దట్స్ నాట్ మీ అట్ ఆల్. సో డైరెక్టర్స్ ఇచ్చే డీటెయిల్ దీంట్లో కూడా లోకేష్ లైక్ హెయిర్ కట్ లుక్, మీ ముస్టాచ్ ఓకే పోలీస్ లుక్ లానే ఉంది. బట్ యాజ్ అ క్యారెక్టర్ మీరు చూస్తే ఇప్పుడు దాకా చేసిన 3 క్యారెక్టర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద డైరెక్టర్ డీటెయిల్స్. ఇంతకుముందు సత్యభామ సినిమాలో నేను పోలీస్ లేదు, ఐ వాజ్ నాట్ అ పోలీస్, ది యాక్టర్స్ వాజ్ ద పోలీస్. నవ్ హియర్ ఐఎమ్ అగైన్ అ పోలీస్ నవ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. లోకేష్ గారు హాయ్. సో మీరు ఎంచుకున్న జానర్, మీ ఫిల్మ్కి ఏ జానర్ ఎంచుకున్నారో ఇట్స్ అ వెరీ పాపులర్ జానర్. Yeah. సో మీరు ఎలా కొత్తగా డిఫరెంట్గా స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ యూ కాంట్ రివీల్ ఇట్ నౌ, Yes. బట్ ఈ జానర్లో ఉన్న ట్రోప్స్ని ఏం అవాయిడ్ చేశారు? కామన్గా చూసేవి ఏదైనా అవాయిడ్ చేశారా? దాని గురించి మాట్లాడగలుగుతారా ఇప్పుడు? ఎట్లా ఆయన ఆన్సర్ చెప్పేశారు. నేను త్రూఅవుట్గా అన్నీ అవాయిడ్ చేసేస్తాం మేము. యాక్చువల్గా మీరు స్పెసిఫిక్గా ఏదైనా చెప్పండి. స్పెసిఫిక్గా ఇది లైక్ ఎలా చెప్పేది, యూజువల్గా అన్ని సినిమాల్లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఫిలిమ్స్లో పర్పస్గా ఒక్కొక్క క్యారెక్టర్ పైన మనం ఒక డౌట్ పెడతాం కదా, అది అన్ని యూజువల్ సినిమాస్లో ఉంది, అన్ని థ్రిల్లర్ సినిమాస్లో అది యూజువల్గా పెడతారు కదా. నేను ఫస్ట్ డిసైడ్ చేసింది దాన్ని చేయకూడదని. డౌట్ నేను పెట్టకూడదు, ఆడియన్స్ రావాలి. సో దట్స్ ద మేజర్ థింగ్ ఐ జస్ట్ ఒమిటెడ్ ఇన్ ది స్క్రిప్ట్. నవీన్ గారు, చాలా విషయం ఉంది, కొన్నిసార్లు నేను చెప్పమాలదు ఇప్పుడు. నవీన్ గారు మీకు Hi, sir. హాయ్ అండి.
మీ కో ఆర్టిస్టులని మీరు మంచి క్యారెక్టర్ ఉందని తీసుకెళ్లారు. అవును. ఒక సినిమా అని చెప్పి తీసుకెళ్ళి 2 సినిమాలు చేయించారా, లేకపోతే రెండింటి కమిట్ చేయించారా, 2 రిమైండర్లు ఇచ్చారా, ఒకటి ఇచ్చారా? రెండే సార్. అక్కడ పక్కన ఇవ్వలేదు అంటున్నారు కిరీట్ గారు. అవునా సార్, ఒక సినిమాని 2 సినిమాని చెప్పేసి మాట్లాడాం సార్. మధ్యలో ఏం జరిగింది తెలియదు. ఏమైంది బాస్? అంతా ఓకే కదా? యాక్చువల్లీ తమిళ్ అని చెప్పి వెళ్ళాం. ఓకే. నిజంగా చెప్పాలంటే అంటే బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్స్ ఆర్ వెరీ నైస్ డెఫినెట్గా, కానీ అది వెళ్ళేదాకా తెలియదు. ఇప్పుడు లోకేష్ని కలిసేదాకా మాకు క్యారెక్టర్ ఇంత డెప్త్గా అండ్ లోకేష్ పరంగా కూడా ద వే హీఈస్ నరేటింగ్ ఇట్, ద స్టైల్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ తమిళ సినిమా చేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట బేసిక్. నేనైతే అందుకే వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ క్షణం అనేది తమిళ్లో చేసాము. దెర్ ఇస్ సర్టన్ మధ్యలో కరోనా వచ్చిందని ట్రై చేయలేదు కానీ బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్ టు. అండ్ లాంగ్వేజ్ ఆల్సో ఐ వాజ్ ఏబుల్ టు మజా వచ్చింది చేస్తుంటే. సో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ 1 రెమ్యూనరేషన్ ఆర్ 2, వి ఎంజాయ్డ్ ఇట్. సో నవీన్ గారు. ముగ్గురులో ఎవరన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు తమిళ్లో? కిరీటి గారు కానీ, శశాంక్ గారు కానీ? నేను అప్పట్లో సైజ్ జీరో అని ఒక సినిమా చేశానండి, చేశారు. ఓకే. అనుష్క శెట్టి గారితో, కానీ అది చాలా చిన్న రోల్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దిస్ టైం ఏంటంటే డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ అండ్ ఆల్. వీళ్ళు లాంచ్ చేయడం కూడా అక్కడ ఒక పోస్టర్ లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నిఖిల్ మురుగన్ గారు ఆయన ఉన్నాడు కదా, ఆయన మామూలుడు కదా, ఆయన మొత్తం సింగిల్ హ్యాండెడ్గా మొత్తం ప్రెస్ని మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేశారు. అండ్ తెలుగు యాక్టర్స్కి అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ తమిళ్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అస్. అండ్ యాజ్ వీ సెడ్, వీ ఆల్ వెల్కమ్ ద గ్రేట్ కంటెంట్ ఫ్రమ్ యూ. అండ్ మాకు కూడా చాలా కొత్త ఆపర్చునిటీ సార్ ఇది. ఎందుకంటే తమిళ్ డైలాగ్స్ అన్నీ ఇస్తే నేను మళ్ళీ అన్ని నీట్గా రాసుకుని తెలుగులో రాసుకుని మళ్ళీ సరిగా చెప్పేటప్పుడు ఇంటోనేషన్ సరిగా వస్తుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ని వాయిస్ నోట్ పంపించమని ఏదో ట్రై చేసాం. బట్ వీఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు నవీన్, బికాస్ అలా చాలా రేర్గా ఉంటారండి హీరోస్. అంటే స్క్రిప్ట్కి ఈ యాక్టర్కి బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఈ స్పెసిఫిక్గా సరిపోతాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని మళ్ళీ కాల్ చేసి పిలిచేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ నవీన్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. నవీన్ గారు. ఆల్రెడీ తమిళ్లో లోకేష్ కనకరాజు ఉన్నారు. అవును. ఆయన స్క్రీన్ ప్లే కానీ కథలు కానీ డిఫరెంట్ ఉంటాయి. సో మీ 11 ఆల్సో విల్ బి ఏ 1 day అంటే మోస్ట్లీ క్రైమ్ థ్రిల్లర్స్ 1 day 2 daysలో కంప్లీట్ అవుతుంటాయి కదా. సో అదే అలాంటి స్టోరీ లైన్ ఉంటుందా, లేదు లాంగ్ ఉంటుందా? లేదు, అలాంటి లేదు. సో హౌ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ రీసెంట్లీ అన్ని సీక్వెన్సెస్ వస్తున్నాయి. సో ఇది కూడా ఓపెన్ ఎండెడ్ స్టోరీయా, లేదంటే పార్ట్ 2 కైనా? నో పార్ట్ 2 లేదు. శశాంక్. మనం ఓటీటీ సర్చ్ వచ్చాక ఈ థ్రిల్లర్స్కి అట్లకి బాగా ఎక్స్పోజ్ అయ్యాం. ఫస్ట్ నుంచి కూడా మన మార్కెట్ థ్రిల్లర్స్కి చాలా తక్కువ మార్కెట్ మన దగ్గర. చాలా తక్కువ సినిమాలు వచ్చి ఆడియన్స్ కూడా ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్సే ఉండేవారు. బట్ ఏంటంటే ఓటీటీ ప్రభావం వల్ల చాలా ఎక్స్పోజ్ అయ్యాం మనం థ్రిల్లర్స్కి. బట్ మార్కెట్లో కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఓటీటీలో థ్రిల్లర్స్కి ఉన్నంత వాల్యూ థియేటర్స్కి లేదు. అంటే అట్లీస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మార్కెట్ అది అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. దానివల్లే ఇంకా యాక్టర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఆ జోనర్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. బట్ మీరు కొంచెం ఫ్రీక్వెంట్గానే చేస్తున్నారు. అవును సార్. సో వాట్ ఈజ్ యువర్ మోటివేషన్? సార్ అది ఫేవరెట్ జోనర్ సార్ నాకు ఇది. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా మోర్ దెన్ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ స్క్రిప్ట్ ఈజ్ సరౌండెడ్ బై మెనీ క్యారెక్టర్స్, కథ. సో ఎవ్రీ క్రైమ్ ఈజ్ డిఫరెంట్, సేమ్ క్రైమ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. బికాస్ ఆ క్రైమ్ మన చుట్టూ జరుగుతున్న క్రైమ్ మనం న్యూస్ ఛానల్ రూపంలో చాలా లైక్ ఇప్పుడైతే ఇంకా చాలా హ్యాండీ అయిపోయింది. ఎనీ స్మాల్ క్రైమ్ ఆల్సో ఇట్స్ దేర్. బట్ ఇవన్నీ దాటి వాళ్ళకి ఒక 2 hours పైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే యాజ్ అ టీమ్, యాజ్ అ స్క్రిప్ట్, యాజ్ అ యాక్టర్స్ వీ ఆల్ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ ది స్క్రిప్ట్. ఆ యూనిక్నెస్ని క్యాచ్ చేయడానికి ట్రై చేశాం. ఎస్ సార్, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నా థ్రిల్లర్సే, నేను చేసిన 3 థ్రిల్లర్సే ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయింది. అవన్నీ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. దిస్ టైం ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ థ్రిల్లర్. బికాస్ మీరు చూస్తే థ్రిల్లర్స్లో యూజువలీ అందరూ ఏమనుకుంటే ఓకే స్ట్రైట్ ఇన్వెస్టిగేషన్ మీదనే ఉంటుంది, ఇట్స్ లైక్ బ్యాక్ టు బ్యాక్ చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్తుంటుంది అండ్ ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే ప్రీ క్లైమాక్స్ ముందు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, క్లిఫ్ హ్యాంగర్స్ కూడా తెలిసిపోతుంది. బట్ ఐఎమ్ షూర్ సార్ ఏదో గట్ ఫీలింగ్, ఎందుకంటే నాకు ఎవరు సినిమా చేసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందండి. బికాజ్ ఎవరు సినిమా తర్వాత అప్పటి నుంచి నాకు థ్రిల్లర్స్ మీద ఎక్కువ ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై మోర్ థ్రిల్లర్స్.
అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిలిం హ్యాస్ అ గుడ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. థియేటర్లో చూడడానికి ఒక సరే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నా ఫీలింగ్, బికాస్ ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ థ్రిల్లర్స్ని ఇష్టపడతారో చాలా చోట్ల ఏంటంటే దే ఆర్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ తెలుగు థ్రిల్లర్స్. తమిళ్ చూస్తున్నారు, మలయాళం చూస్తున్నారు, అదర్ లాంగ్వేజెస్ చూస్తున్నారు. బేసికల్లీ ఒక థ్రిల్లర్ సినిమా చేసినప్పుడు యు ఆర్ కంపీటింగ్ విత్ గ్లోబల్ సినిమా. ఎస్ అండి. ఎందుకంటే ఎక్కడ మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయితే ఇప్పుడు ఈవెన్ బెటర్గా ఉన్నా సరే ఏమంటారంటే ఎక్కడో చూసామని చెప్పి అదర్ లాంగ్వేజెస్కి ఎక్కువ ఇచ్చే హ్యూమన్ టెండెన్సీ. అవును సార్. ఇదంతా చాలా మేజర్ ఛాలెంజ్ కదా. ఈ ఛాలెంజ్ నాకు చాలా అంటే ఇన్ఫాక్ట్ మీరు ఒక కమర్షియల్ సినిమా చేస్తే కమర్షియల్ సినిమాలు ప్రాపర్గా తెలుగులో ఎక్కువ వస్తాయి, మహా అయితే సౌత్లో వస్తాయి, ఈవెన్ నార్త్లో కూడా రావు ప్రాపర్ కమర్షియల్ సినిమాలు. సో కాంపిటీషన్ ఇస్ రిలేటివ్లీ లెస్. మీకు ఇక్కడ థ్రిల్లర్ తీసుకుంటే కొరియన్ సినిమాల దగ్గర నుంచి ఇక్కడ తమిళ్ మలయాళం సినిమాల దాకా కాంపీట్ అవ్వాలి. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. థ్రిల్లర్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది సార్. చూస్తారు అదే మేజర్ ప్రాబ్లం. అదే చూస్తారు సార్, బికాస్ అదే సార్, ఇఫ్ వన్ వర్డ్ ఆఫ్ మౌత్, థ్రిల్లర్స్ ఆల్వేస్ వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే స్ప్రెడ్ అవుతుంది సార్ మోస్ట్లీ ఐ ఫీల్. సో మై క్వశ్చన్ ఇస్ హౌ డూ యూ అప్రోచ్ ఇట్? ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంత కాంపిటీషన్లో హౌ డూ యూ అప్రోచ్? సార్ కాంపిటీషన్లోనే ఉండాలి సార్. లైక్ జస్ట్ గో ఫర్ ఇట్, బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ. 11 I felt it's an opportunity given by God to me to show it again. థ్రిల్లర్లో ఇన్ని బెస్ట్ థ్రిల్లర్స్లో ఇంకో బెస్ట్ థ్రిల్లర్ వచ్చింది, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ అయినా కూడా హ్యాపీ సార్. అక్బర్ సార్ see as our he is a very reputed chartered accountant in Chennai, and his profession is entirely different sir. Yes, exactly. Compared to cinema, but his passion to cinema is very amazing. The scripts ఇంతకు ముందు స్క్రిప్ట్స్ ఆయన చూస్ చేసిన రిలీజ్ చేసిన స్క్రిప్ట్ చూస్తే సెంబి is one of the beautiful film, సెంబి, and సిల నేరంగల్ సినమనినంగల్, that's one great film, first production వాళ్ళది. అండ్ వెన్ ఐ మెట్ హిమ్, నేను కలిసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే యూజువలీ మాట్లాడతారు డైరెక్టర్తో చెప్పేసి ఓకే అంతా ఓకే కదా మీరు చూసుకోండి షూటింగ్ కరెక్ట్గా బడ్జెట్లో అయిపోవాలి. బట్ ఈయన అలా కాదు సార్. లైక్ ఆయన సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా ఆయన ఎలా చేశారు అనే ప్రొఫెషన్ని సినిమా మీద అది అప్లై చేశారండి. ఓకే, ఇఫ్ యు సీ మా టీంలో ఉన్న ప్రతి స్పాట్ బాయ్ నుంచి టికెట్ టు ద టాప్ క్యాడర్లో ఉన్న యాక్టర్ నుంచి అందరికీ సేమ్ ట్రీట్మెంట్ విత్ పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్, లొకేషన్స్. సార్ మొత్తం ఫ్లడ్స్ వచ్చింది సార్ మాకు అక్కడ, మేము షూట్ చేస్తున్నాం ఈ సినిమా, చెన్నై మొత్తం ఫ్లడ్స్ ఉంది. డైరెక్టర్ ఎలాగైనా చేయాలి సార్, నాకు డేట్స్ లేవు సార్ యాక్చువల్లీ, ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిలిం, బట్ హీ మేడ్ షూర్ దట్ we should complete the film, should not trouble anyone or any person. నా వల్ల ట్రబుల్ అవ్వకూడదని హీ హిమ్సెల్ఫ్ ఒక శ్మశానంలో మొత్తం వాటర్ నిండిపోతే తను అక్కడ వాళ్ళతో మాట్లాడించి మేము షూటింగ్ చేయించుకోవాలని వాటర్ అంతా తీయించి తను అక్కడ ఉండి మా అందరినీ అక్కడ షూట్ దగ్గరికి వచ్చి చూసి దెన్ హీ లెఫ్ట్. అంటే ఎలా అంటే సార్ ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ సీఏ కమ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు పనిచేశారు. సీఏగా కథ మీద కూర్చున్నారు, ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూషన్ మీద కూర్చున్నారు సార్. పారాడాక్స్ ఏంటంటే మీరు ఎందుకు నవీన్ చంద్రని సెలెక్ట్ చేసుకున్నారని నేను అడిగితే నువ్వెందుకు అక్బర్ గారిని సెలెక్ట్ చేసుకున్నావో చెప్పు. అంతే సార్. అండ్ యూ హ్యావ్ లీక్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఫిల్మ్, ఆల్ ది సస్పెన్స్ ఇస్ రివీల్డ్. వన్ గ్రేవీ యార్డ్ గురించి చెప్పాను, దేర్ ఇస్ వన్ సస్పెన్స్ ఐ రివీల్డ్. అండ్ హౌఎవర్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. బికాస్ మెనీ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ సార్ట్ కమింగ్. And we wish you really all the very best because you all should grow in career and have a big break with this film. Thank you. Thank you. నవీన్ గారు సార్ ఎక్కడ సార్? యాక్సెప్ట్ ఎన్టీవీ మీ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ దసరాకి రాబోతున్నట్టుగా వస్తుంది, న్యూస్ వస్తున్నాయి. ఏమన్నా గేమ్ చేంజర్ అప్డేట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా? సార్ 7:30 ఫస్ట్ షాట్ సార్, 6:30 ప్యాకప్ సార్, అంతే సార్. లంచ్ బ్రేక్ సార్, అంతే సార్. మేకప్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన కాస్ట్యూమ్ వేసుకోవాలి. జస్ట్ శంకర్ గారు ఏం చెప్తారో అది ప్రాపర్గా వింటే మనకు మంచిది సార్, వినకపోతే కష్టం సార్. సో ఇదే సార్, అంటే చాలా పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. అండ్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు షూట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, అండ్ రిలీజ్ డేట్ల గురించి ఐ థింక్ నాకు ఐడియా లేదు సార్, బికాస్ ఇంకా
వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వి జస్ట్ ఫినిష్ వన్ షెడ్యూల్, ఆల్మోస్ట్ ఫినిష్ రాజమండ్రిలో ఫినిష్ చేసి వచ్చాము. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది. క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. చరణ్ గారితో కాంబినేషన్ మీకు ఏమైనా ఉందా సార్? సార్ అవును సార్, సినిమా కాంబినేషన్ చరణ్ గారితోనే సార్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ సార్. నవీన్ గారు, థ్యాంక్ యూ. అయితే ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. సో ఏమైనా ప్రెజర్ ఉందా, రెవెన్యూ వస్తుందా లేదా అట్లా ఏమన్నా? లేదండి, ప్రెషర్ అయితే లేదు. ఎందుకంటే నా ఇంతకుముందు సినిమాలు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ చూసి ద వే ఆడియన్సెస్ ఆర్ రిసీవింగ్ మీ, ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ గాడ్, వెన్ యూఆర్ హానెస్ట్ టు యువర్ వర్క్. అంటే యాజ్ ఏ యాక్టర్ మీకు మంచి ఉంది, ఫ్యాన్స్ నుంచి అయితే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బట్ కమర్షియల్ హిట్ అనేది వేరు కదా. ఐ థింక్ దిస్ వుడ్ బి ద వన్ అనుకుంటా అండి. ఐ All థింక్ the best. అక్బర్ సార్ గాడ్ రూపంలో వచ్చి హీస్ గివింగ్ మీ లైక్ దిస్ బడ్జెట్, హీ గేవ్ మీ దిస్ బిగ్ బడ్జెట్. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ క్రాస్ దట్ బడ్జెట్ ఏమో. ఇట్స్ ఆల్ ఇన్ హిమ్, లైక్ హీల్. ఆల్ ది బెస్ట్. అయితే మీరు మూవీస్లోకి రాకముందు డాన్స్ మాస్టర్గా ఏదో వర్క్ చేశారు, అది అవునండి. తెలుసు. అయితే చాలా మంది అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళంతా కూడా డాన్స్ మాస్టర్స్ కాకపోయినా కూడా వీళ్ళంతా కూడా సక్సెస్ అయిన వాళ్ళు. బట్ అలాంటి రోల్ ఎప్పుడు మీకు రాలేదా లేదా రిజెక్ట్ చేశారా? నేను డాన్స్ మాస్టర్ అయింది అప్పుడండి సర్వైవల్ కోసం అండి, టు ఫీడ్ మై ఫ్యామిలీ. నౌ బట్ ఏ మూవీలో కూడా ఒక మంచి డాన్స్ చేసిన షార్ట్ గానే ఎక్కడ మేము చూడలేదు సరిగ్గా. సో అంటే మేబీ నేను నోటీస్ చేయలేదేమో. లైక్ ఐ థింక్ అలాంటి కథ నాకు ఆ కథల్లో నేను లేను అనుకుంటా, డ్యాన్స్ చేసే కథల్లో నేను లేను అనుకుంటా. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటివి వస్తే షూర్లీ అండ్ డ్యాన్స్ విల్ బీ విత్ మీ. లైక్ ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. అండ్ షూర్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే చేయాలండి. మూవీ అవుట్పుట్ చూసారా మీరు? ఇంకా లేదు. ఇదండి, అంటే అందుకని రీసెంట్ గా సైలెంట్ గా వచ్చింది మహారాజా మూవీ, Mm. బట్ మాస్టర్ పీస్ అయింది. మళ్ళీ మీరు ఇందాక కోట్ చేస్తూ కూడా మళ్ళీ అలాంటి సినిమా అన్నట్లు అన్నారు. సో అంత సక్సెస్ వస్తుందని నమ్మకం ఉందా? అలాంటి సినిమా అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ దే రియాక్టెడ్ టు దట్ ఫిలిం. సో అలాగే దీన్ని కూడా రియాక్ట్ అవుతారు. అలాంటి ట్విస్ట్ ఉన్నాయి అని చెప్పాను అంతే. హాయ్ లోకేష్. నవీన్ గారు హియర్. హాయ్, మీది సూపర్ ఓవర్ అని ఒక ఆహాలో అయిపోయింది మొన్నే సూపర్ ఓవర్, మొన్న అయింది. బెట్టింగ్ గిట్టింగ్ అంతా అయిపోయింది. సో బెట్టింగ్ లైనే ఆ సినిమా కూడా చాలా మంచి థ్రిల్లర్ అది. అవునవును. తర్వాత మీరు అన్ని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్లో బాగా బిజీ అయిపోయారు. మంచి రొమాంటిక్ రోల్స్ కూడా చేశారు. కానీ తర్వాత 11 సినిమాతో ముందుకు వస్తున్నారు. సో కంపేర్ టు దట్ సూపర్ ఓవర్ ఇది ఏ రేంజ్లో ఉండబోతుంది? అండ్ ఆ సినిమా చాలా ఇంటెన్స్ థ్రిల్లింగ్ డ్రామా అది. అవును, సో దాన్ని బీట్ చేస్తుంది అంటారు. ఖచ్చితంగా బీట్ చేస్తుంది. అండ్ ఆ జానరే వేరు. ఐపీఎల్ బెట్టింగ్, హవాలా, ఆ కేసు మీద జరిగే జానర్ అది. సో అది ఒక కైండ్ ఆఫ్ లూప్లో ఉన్న ఒక్క లూపే ఉంటుంది సినిమాలో. ఆ సినిమాలో ఒక లూప్ ఉంటుంది స్క్రీన్ ప్లే. బట్ ఇది అలా కాదు. దిస్ ఈస్ మనం అనుకునేది ఒకటి ఉంటుంది, కానీ అది అక్కడ ఉండదు. ఓకే, వీరసింహ ఇంకో హింట్ ఇచ్చేసా, సారీ. వీరసింహారెడ్డి, అరవింద సమేత వీర రాఘవ అండ్ గేమ్ చేంజర్. సో ఇలా మంచి సపోర్టింగ్ రోల్స్ కూడా మీకు వస్తున్నాయి. మీకు అవి కంఫర్ట్గా ఉన్నాయా? మెయిన్ లీడ్గా చేయడం కంఫర్ట్గా ఉన్నాయా? కెమెరా ముందు నాకు క్యారెక్టర్ డీటెయిల్ ఇచ్చి పర్ఫామ్ చేయమని చెప్పి దానికంటే కంఫర్ట్ ఏది లేదండి. ఎనీ రోల్, ఎనీ ఫిలిం, జస్ట్ కెమెరా ముందు పెట్టి గివ్ మీ ద డీటెయిల్స్. ఐ థింక్ ఐ నో దట్ జాబ్, అంతే అండి. లోకేష్. హాయ్ లోకేష్ గారు. Riyaji, I just want to ask Hemamalini. So first of all, we will welcome you. Welcome to Hyderabad and welcome to Tollywood. And ఇందులో how is your character in this movie? ఎందుకంటే ఇందాక నవీన్ గారు చెప్తూ పాపం తెలుగు కూడా చాలా కష్టపడ్డది డైలాగ్స్ చెప్పడానికి, చాలా ప్రయత్నించింది అని. సో how is your character in this film? The characters is a very normal girl character, but it's one twist is there. What is the twist? Telugu romba kashtamada irunduchu, but I like that character. Then director also selected me for this character, and very normal girl. That's it. Avlada solla mudiyum. నమ్మొద్దని అంటున్నారు నవీన్ గారు. ఈ సేయింగ్ దట్ డోంట్ బిలీవ్. Okay. So how you balanced your roles as a producer and as a actor? Which one is more comfortable for you? Acting is more comfortable for me, but producing role is not so difficult because of Akbar sir.
Everything is he will take care. So I am only supporting for him. That's it. సంభవం నుంచి స్టార్ట్ చేసి మధ్యలో అటు ఇటు వెళ్తూ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొంచెం లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి బాగా బిజీగా తిరుగుతున్నారు. అవును సార్. సో ఏంటి సార్ రోజు దీన్ని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గుర్తించారా లేదంటే? లేదు సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీ వాజ్ ఆల్వేస్ బీన్ లైక్ నన్ను గుర్తు చేస్తూనే ఉంది సార్, లైక్ గుర్తిస్తూనే ఉంది. ఇప్పుడు బిజీగా అయింది, ఈ బిజీ డేస్ ఎలాగొచ్చాయి? అప్పటి నుంచి స్ట్రగుల్ నుంచి బయటకు బాగా వచ్చింది. లేదు సార్, మనకు క్రికెట్ తెలీదు, క్రికెట్ నేర్చుకున్న తర్వాత ఏ రోజు ఒకరు 6 కొడతామని తెలుసు కదా సార్. సో క్రికెట్ నేర్చుకోవడానికి నెట్ ప్రాక్టీస్ కొంచెం టైం అయింది. ఈసారి ప్రాపర్గా షాట్స్ అనేది ప్రాపర్గా ఆడుతున్నా. సో 11 ఐ థింక్ ఐ ప్లే అ గుడ్ షాట్ సో దట్ ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేసిన ఆడియన్స్, నేను చేసిన ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన ఆడియన్స్ ఖచ్చితంగా ఇది ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది సార్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ మై కెరియర్ అని నా ఫీల్ అవుతున్నాను. సో 11 ఇన్వెస్టిగేషన్స్, 11 కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, ఇందులో బాగా డిఫికల్ట్ ఇన్వెస్టిగేటివ్ కేస్ స్టడీ ఏదో ఒక్కటి ఉందని? బాగా డిఫికల్ట్ అంటే సార్ డైరెక్టర్ని ఇన్వెస్టిగేట్ చేయడమే సార్. అండ్ ఎందుకంటే ఈ స్క్రిప్ట్ లైక్ ప్రీ ప్రొడక్షన్లో డిస్కషన్లో జరిగేటప్పుడు ఈయన కథ చెప్తుంటే నేను ఈయన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, ఈయన ఎలా ఇది రాశాడు, ఎలా ఇలా ఇక్కడ స్క్రీన్ ప్లే ఎలా ఇలా ప్లాన్ చేశాడు. ఒక నార్మల్ ఆడియోగా నేను కూర్చొని విన్నప్పటికీ, ఒక యాక్టర్గా విన్నప్పటికీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి, కానీ ఫినిష్ అయ్యేటప్పటికి లైక్ ఈ క్వశ్చన్స్కి ఐ థింక్ ఆన్సర్స్ థియేటర్లోనే దొరుకుతుంది. సో ఐ నీడ్ టు బీ కామ్, బట్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్ అండి. అంటే అదే సార్, ఐ గేవ్ మై సెల్ఫ్ టోటలీ. ఇంకా 51 days ఏదైతే ఉందో జస్ట్ ఆయన మీద నమ్మి జస్ట్ నాకు ఇచ్చిన పేపర్ మీద సీన్ నా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ద ఫిల్మ్ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. బాగా వచ్చింది సార్, సినిమా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. శశాంక్ గారు హాయ్. సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది, సైట్ చాలా కనెక్ట్ అయిపోయింది అందరికీ కూడా. సో ఇప్పుడు ఇందులో మీ రోల్ కూడా పోటాపోటీగా ఉంటుందని చెప్పారు కదా, సో ఇది ఎంతవరకు దాన్ని మరిపించగలదు సైలో మీ క్యారెక్టరైజేషన్ని? అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని కాకుండా మరిపిస్తుందా మరిపించదా అన్న పాయింట్ వద్దామని చూస్తారు, చెప్దామా వద్దా అని చూస్తారు. మరిపిస్తుందా మరిపిదా తెలియదండి, బట్ డెఫినెట్లీ ఇది కూడా గుర్తుండిపోతుంది, అదైతే గ్యారంటీ. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా రోజుల తర్వాత మీరు అన్నట్టు గ్యాప్ వచ్చింది అన్నారు కదా, ఎస్ గ్యాప్ వచ్చింది. సో అంత గ్యాప్ తర్వాత ఒక మంచి రోల్ వచ్చినప్పుడు సాటిస్ఫైయింగ్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ మూవీకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మూవీ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సో ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు, అండ్ ఇంతకుముందు ఒకటి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అండ్ ఇందులో మెయిన్ లీడ్లో పోలీస్ ఆఫీసర్ అంటే నవీన్ గారి తర్వాత ఆయనకి పోలీస్ చేస్తున్నారు కాబట్టి ఈ వాజ్ కంప్లీట్లీ థరో విత్ ద క్యారెక్టర్స్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ దట్టు. సో దీని గురించి మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి, ఇది ఏంటి అంటే అంత డీటెయిల్గా నేను యాజ్ అన్ యాక్టర్గా నాకు చేయాల్సిన అవసరం మా డైరెక్టర్ ఇవ్వలేదండి. ఆయన మొత్తం ఇందాక చెప్పారు కదా, ఆయన ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ని చేయాల్సి వచ్చిందని, ఆయన అన్నీ చేసి రెడీ పెట్టుకున్నారు. బేసిక్గా డైరెక్టర్ని ఫాలో అయిపోయానండి. బట్ బేసిక్ అసలు పోలీస్ అంటే ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ చిన్న చిన్న మేనరిజమ్స్ ఏంటి, గన్ను పట్టుకునే విధానం ఏంటి, అలాంటివి యాజ్ అన్ యాక్టర్ మనం తప్పు చెయ్యొద్దు కాబట్టి అలాంటివి చూసుకున్న తప్ప ఇన్ డీటెయిలింగ్ అయితే అంతా మా డైరెక్టర్ చేశారండి. జస్ట్ ఆయన్ని నేను ఫాలో అయ్యాను అంతే.